అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మన ఆనంద నిలయంలో అరటి గెల వేసిందండి. ఇంతకుముందు చక్రకేళి అరటి గెల వేసింది. అది కూడా చాలా బాగా తయారైనయి. అంటే ఎరువులు, పురుగు మందులు ఏమీ యూజ్ చేయట్లేదు కాబట్టి చక్కగా బాగా పెరిగినాయండి. అందరికీ పంచుకున్నాను. అలానే మరొక గెల వేసిందండి మరో చెట్టుకి. అరటి గెల వేసినప్పుడు అడుగున ఉండే పువ్వుని తీసేయాలి అని చెప్తారు కదా! లాస్ట్ టైము చక్రకేళి గెల వేసినప్పుడు ఆ పువ్వుని తీసేసాము. అదేమో మా వారి స్నేహితులు వారికి ఏదో వైద్యానికి కావాలి అనంటే ఇచ్చామనమాట అండి. ఇప్పుడు వేసిన అరటి పువ్వు చూసారా ఎంతుందో, పెద్ద సైజు అరటి పువ్వు అనమాట అండి. అరటి పువ్వుతో రకరకాల వంటకాలు చేస్తారంటండి. అలానే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంటండి. ఆయుర్వేదంలో కూడా వాడుతూ ఉంటారంట. అన్నిటికీ మించి ఈ అరటి పువ్వులో ఉండే ఒకలాంటి జిగురు పదార్థం అంటే కొలాజిన్ అంటారంటండి. ఆ కొలాజిన్ మన ఆడవాళ్ళకి చాలా ఉపయోగపడుతుందంటండి. అంటే స్కిన్ బాగుండటానికి, ముడతలు పడకుండా ఉండటానికి కొలాజిన్ ఉపయోగపడుతుందంటండి. అది ఈ అరటి పువ్వులో ఎక్కువ ఉంటుందంట. అలానే ఈ అరటి పువ్వుతో కర్రీ వండటం ఇటువంటివన్నీ సాధారణంగా చేస్తూ ఉంటారు. మా మరిది గారి ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చాలా బాగా వండుతారంటండి అరటి పువ్వుని. నేనైతే ఎప్పుడు వంట చేయలేదు దీంతోటి. సరే, ఇంత పెద్ద పువ్వు కాబట్టి మేము ఒక్కళ్ళమే వండినా అది ఎట్లానో మిగతాదంతా వేస్ట్ అవుద్ది అని చెప్పి మా ఫ్రెండ్ వాళ్ళకి ఇస్తాను అని చెప్పి మా మరిది తీసుకువెళ్తున్నాడు అనమాట అండి. ఎట్లనో అంత కూర పంపిస్తారులేండి వాళ్ళు, మనకి రుచి చూడటానికి సరిపోతుంది అని అనుకున్నా. ఈరోజు నేను పప్పు వండి చిక్కుడుకాయ టమాటా కర్రీ వండాను. అట్లానే వాళ్ళు కొంత కర్రీ కూడా పంపించారన్నమాట అండి. అంటే అరటి పువ్వుతో చేసిన కర్రీ చాలా బాగున్నదండి. చాలా టేస్ట్గా ఉంది, బాగుందన్నమాట. అంటే మామూలుగా మనం ఫ్రైలు ఎలా చేసుకుంటామో ఆ టేస్ట్లోనే ఉన్నది. అరటికాయ ఫ్రైలానే అనిపించిందండి. చాలా టేస్ట్గా ఉన్నది. అన్నం అంతా కూడాని ఎక్కువ ఈ కూరతోనే తినేసామన్నమాట. అంత టేస్ట్గా ఉన్నదండి. పైగా ఇందులో ఉండే ఔషధ గుణాలు మన ఒంటికి చేరతాయని తెలుసుకున్నప్పుడు మరి ఇంకొంచెం ఇంట్రెస్ట్గా తింటూ ఉంటాం కదండి. నేను ఈరోజు చేసేసిన తర్వాత హెచ్కే వైటల్స్ వారి నుంచి తెప్పించుకున్న ఈ పౌడర్ని యూజ్ చేస్తున్నానండి. ఇది కొలాజిన్ పౌడర్ అన్నమాట. మనకి సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత స్కిన్ ముడతలు పడిపోతూ ఉంటుంది, డ్రై అయిపోతూ ఉంటుంది, రింకిల్స్ వచ్చేసేస్తూ ఉంటాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే కొలాజిన్ తగ్గిపోవటం అనమాట అండి. ఇప్పుడు ఆ వయసు ఈ వయసు అని లేదండి, యుక్త వయసు పిల్లలకి కూడా స్కిన్ పాడైపోతుంది. పింపుల్స్ ఫుల్గా వచ్చేసి అవి మచ్చలు పడిపోవటం, ఇదంతా కూడా ఎందుకు అంటే మన బాడీలో ఉండే కొలాజిన్ తగ్గిపోవటం. పూర్వం వాళ్ళు అనుకోండి అన్ని రకాలు తిండ్లు తినేవాళ్ళు, కొలాజిన్ దేహానికి తగినంత అందేది. ఇప్పుడు మనకు అందే ఛాన్స్ లేదండి. ఇదిగోండి ఇప్పుడు అరటి పువ్వు ఉన్నది, అందులో కొలాజిన్ ఉంటుందంట. మనకి ఎలా తెలుస్తుంది, ఎలా అందుతుంది అండి? మనకు అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇప్పుడు హెచ్కే వైటల్స్ వారు పౌడర్ రూపంలో కొలాజిన్ని అందిస్తున్నారండి. అంటే మన దేహానికి అవసరమైన ఇప్పుడు విటమిన్స్, మినరల్స్ ఇలాంటివి మనకు అందట్లేదని ట్యాబ్లెట్ ఎట్లా వేసుకుంటున్నామండి? మందులే వేసుకుంటున్నాము. అలాంటిది మందులు కాకుండా చక్కగా ఒక పౌడర్ రూపంలో మనకి కొలాజిన్ పౌడర్ని అందిస్తున్నారండి. ఇది జస్ట్ ఏం లేదండి, చేసిన తర్వాత ఒక స్పూనుడు వాటర్లో కలుపుకుని తాగేయటమే అంటండి, అంతే. స్కిన్ చక్కగా బాగుంటుంది. అలానే దీనిలో ఉండే విటమిన్ సి, విటమిన్ ఇ, హైలరానిక్ యాసిడ్ ఉండటం వల్ల ఇవన్నీ స్కిన్లోకి చక్కగా వెళ్ళి గ్లో తీసుకురావటానికి, అలానే ఫైన్ లైన్స్, రింకిల్స్ని తగ్గించడానికి హెల్ప్ చేసి స్కిన్ని ఎప్పుడు కూడా హైడ్రేటెడ్గా ఉంచడానికి ఉపయోగపడుతుందంటండి. అలానే ఇది నో యాడెడ్ షుగరు, నో సైడ్ ఎఫెక్ట్స్ కాబట్టి ఆడ మగ ఎవరైనా చక్కగా వాడొచ్చండి. సాధారణంగా మనం తినే ఆహార పదార్థాల్లో కొలాజిన్ ఉండే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. ఒకవేళ కొన్ని పదార్థాల్లో ఉన్నా అవి మనం తినే ఛాన్స్ కూడా తక్కువగా ఉంటుందండి. అందువల్ల మనకి హెచ్కే వైటల్స్ పౌడర్లో ఈ కొలాజిన్, పెప్టైల్స్ ఇటువంటివన్నీ కూడా ఉండటంతో చక్కగా మనకి బాడీలోకి వెళ్ళి ఈ కొలాజిన్ని మన స్కిన్ని బాగా ఉంచుతుంది. ఎందుకంటే స్కిన్ పైన రాసే వాటికన్నా లోపలికి ఆహారంగా తీసుకునే పోషణ నుంచి మనం అందించామనుకోండి, స్కిన్ను మరింకొంచెం బాగుంటుందన్నమాట. జస్ట్ ఒక స్పూనుడు ఒక గ్లాసు వాటర్లో కలుపుకుని చేసిన తర్వాత తాగాలి. ఇది
మంచి ఆరెంజ్ స్మెల్ తోటి జస్ట్ ఆరెంజ్ జ్యూస్ లాగా ఉన్నదండి. టేస్ట్ కూడా బాగుంది, స్మెల్ కూడా బాగున్నదనమాట. జస్ట్ ఆరెంజ్ జ్యూస్ స్మెల్ అనమాట అండి. ఇదిగోండి, సేమ్ ఆరెంజ్ జ్యూస్ లాగా ఉంది ఇది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ హెచ్కే వైటల్స్ కొలాజిన్ పౌడర్ ఒక స్పూను వాటర్లో కలుపుకొని ప్రతిరోజు తీసుకోవటం ద్వారా 8 వారాలు అంటే 2 monthsలో మంచి రిజల్ట్ ఉంటుంది అని క్లినికల్గా కూడా ప్రూవ్ అయింది. హెచ్కే వైటల్స్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్ ఇన్ ఇండియా అండి. hkvitals.com వెబ్సైట్లో మీరు చెక్ చేస్తే మిగతా ప్రోడక్ట్స్ అన్నీ కూడా తెలుస్తాయి. అలానే ఇది మీరు తెప్పించుకోవాలి అని అనుకుంటే నా కూపన్ కోడ్ అమ్మా10 అనే కూపన్ కోడ్ కనుక మీరు యూస్ చేస్తే మిగతా ప్రోడక్ట్స్ మీద కూడా మీకు డిస్కౌంట్ వస్తుంది. దీనికి కూడా అడిషనల్ డిస్కౌంట్ వస్తుంది అనమాట అండి. మన బాడీలో తగ్గిన కొలాజిన్ శాతాన్ని రీఫిల్ చేయటానికి సింపుల్గా రోజుకొక స్పూనుడు పౌడర్ వాటర్లో కలుపుకొని తాగటమే కదండి. దీంతో కొలాజిన్ లేదు అనే ప్రాబ్లం నుంచి ఈజీగా బయటపడిపోవచ్చు అనిపించిందండి. ఇక ధనుర్మాసం వచ్చింది అంటే నాకు చాలా పెద్ద వేడుకగా ఉంటుందండి. ప్రతిరోజు వాకిట్లో పెద్ద పెద్ద ముగ్గులు వేసి గొబ్బిళ్ళు పెడతాను. కృష్ణయ్యని గోదాదేవికి పూజ చేసుకుంటాను. కొంచెం ఈ ఊళ్ళు అవి తిరిగి వచ్చేసరికి విగ్రహాలన్నీ కూడా కొద్దిగా కళ తప్పినట్లుగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట అండి. అందుకనే ఈరోజు విగ్రహాలన్నీ కూడా శుభ్రం చేసేసుకుని పూజ గదినంతా శుభ్రం చేసుకుని అలంకరించి పెట్టేసుకుంటున్నాను అనమాట అండి. ఏ పండుగకైనా సరే ముందు పూజ గది నీట్గా కళకళలాడుతూ ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఇంటికంతా పండగ శోభ వచ్చేసేస్తుందండి. అలానే ఈ నామశుద్ధ నానబెట్టిన ప్లేటు గత ఎన్నో నెలల నుంచి వాడుతూ ఉన్నానండి. అవసరమైనప్పుడల్లా కొద్దిగా నీళ్లు పోస్తున్నాను. సరే, ఈ ఇయర్కి దీంతో ఆపేద్దామండి, వచ్చే సంవత్సరం మళ్ళీ కొత్త ప్లేట్లో ఇంకో ప్లేట్లో కలుపుకుందాము. కానీ ఇలా రెడీగా ఉంచుకోవటం వల్ల అండి కొంచెం జస్ట్ కొన్ని వాటర్ వేస్తాను అంతే. బ్రష్ పుచ్చుకుని టకటక ముగ్గులు వేసేస్తూ ఉంటాను అనమాట. నామశుద్ధతో ఇట్లా నానబెట్టి ముగ్గు వేస్తే అండి చాలా తెల్లగా వస్తాయి. ఆరిన తర్వాత చాలా అందంగా ఉంటుందన్నమాట అండి. వేసినప్పుడు ఇట్లా లైట్గా ఉన్నది కదా, ఆరిన తర్వాత మాత్రం చక్కగా తెల్లగా కనిపిస్తాయి అనమాట అండి. ఇదిగోండి ఎంత తెల్లగా ఉన్నాయో చూడండి, చాలా కళగా అనిపిస్తాయండి. ఇక విగ్రహాలన్నీ కూడా శుభ్రం చేసి ఇట్లాగా ఒక బట్ట మీద ఆరబెట్టి ఉంచుతామన్నమాట అండి. తడి అన్నది లేకుండా ఆరిపోయిన తర్వాత అప్పుడు గంధం బొట్లు తీర్చిదిద్దుతాను అన్నమాట. ఇత్తడి కదండి, తోమిన వెంటనే ఆ తడి మీదే కొంచెం బొట్లు అవన్నీ పెడితే త్వరగా మకిలి పట్టేసినట్లు అవుతుందన్నమాట. చక్కగా ఫ్యాన్ కింద ఒక బట్టని పరిచి ఈ విగ్రహాలన్నీ కూడా ఆరిన తర్వాత గంధం పసుపు బొట్లు దిద్దితే చాలా అందంగా ఉంటాయి, చానాళ్ళు చక్కగా మెరుస్తూ ఉంటాయి అనమాట అండి. ఇక నేను బొట్లు ఇవన్నీ పెడుతూ ఉంటే బేబీ కూడా వచ్చిందనమాట అండి. పూజలు అలంకారాలు ఇటువంటివన్నీ బేబీకి చాలా ఇష్టం అనమాట అండి. నేను ఇట్లా పూజ గది పని అని పెట్టుకుంటే చాలు, ఆంటీ నేను అలంకరించేసేస్తాను, నేను బొట్లు పెట్టేసేస్తాను అని చెప్పి మొత్తం అన్ని బొట్లన్నీ పెట్టేసేస్తుంది అనమాట. చాలా ఓపిక్గా పెట్టాలండి, ఎందుకంటే మనకి ఇంచుమించు అన్నీ కలిపి చాలా వస్తువులు ఉంటాయండి. విగ్రహాలు ఒకటే కాదు కదా, మన పూజా మందిరంలో మీరు గమనిస్తే అర్థమయ్యి ఉంటుంది. వేరే డెకరేషన్ వస్తువులు అటువంటి ఏమీ ఉండవు, కానీ కుందులు విగ్రహాలు పూజకి సంబంధించినవి అన్నీ కూడా ఇత్తడియే ఉంటాయండి. అవి కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి కదా, అందువల్ల కొంచెం ఎక్కువ టైం పడుతుందనమాట. కానీ ఒక్కసారి వాటిని శుభ్రం చేసి చక్కగా కుంకుమలు దిద్ది అలంకరించి పెట్టుకుంటే ఇక పండగ శోభ వచ్చేసినట్లు కళకళలాడిపోతూ ఉంటుందండి. అలానే ధనుర్మాసం నెల రోజులు కూడా కృష్ణయ్యని గోదాదేవిని పూజా మందిరంలో పెట్టుకుని పూజ చేసుకుంటాను అనమాట అండి. ఈ మాసం అంతా కూడా కృష్ణయ్య గోదాదేవి మనకి కొలువై ఉంటారనమాట అండి.
ఇదిగోండి ఈ విధంగా పూజా మందిరం అంతా కూడా సిద్ధం చేసుకున్నాను. అలానే ఇక రేపటి నుంచి ముగ్గులు వేస్తానండి. మన వాకిట్లో ముగ్గులు వేసుకోవటానికి కృష్ణయ్య ఎదురుగుండా ముగ్గులు వేసి గొబ్బిళ్ళు పెడుతూ ఉంటాను. అక్కడ కొంచెం ఈ రాళ్ళు ఇవన్నీ ఉంటే మా అప్పల నరసమ్మ అంటుంది, రాళ్ళు అవన్నీ ఉంటే బాలేదు అమ్మగారు, తీసేస్తానని ఇంకా గోల గోల చేస్తుందనమాట. సరే అలకమన్నాను అనమాట అండి. అంటే పారిజాతం చెట్టు కింద కృష్ణయ్యని పెట్టాను కదా, అలానే ఉంచేసానండి. గీతా జయంతి రోజు నుంచి ఇంకా అక్కడనే ఉంచేసాను. కొద్దిగా నీట్గా అలికామనుకోండి, పువ్వులు కూడా కృష్ణయ్య మీద చక్కగా పడతాయి. అట్లానే మనం ముగ్గు పెట్టుకున్నా అందంగా ఉంటుందనే ఉద్దేశంతో ఇదంతా కూడా ముగ్గు వేసుకోవటానికి సిద్ధం చేస్తున్నాను అనమాట అండి. ఈ ధనుర్మాసం అంతా కూడా నెల ముగ్గులు పెడతాం కదండి. రోజుకో రకం ముగ్గు వేయటం, అలానే కృష్ణయ్యకి దీపారాధన చేసుకోవటం, గొబ్బెమ్మలు పెట్టుకుని రోజుకో రకం పాట పాడుకోవటం, ఇవన్నీ నాకు ఎప్పుడూ అలవాటు అనమాట అండి. మా పిల్లలు కూడా చాలా బాగా గొబ్బి పూజ చేసేవాళ్ళు, ముగ్గులు పెడతారు, కృష్ణయ్య పాటలు పాడతారు. ధనుర్మాసం అంతా కూడా గొబ్బిళ్ళు బాగా పెట్టేవాళ్ళండి. వాళ్ళ పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళు వెళ్ళినా సరే నేను గొబ్బిళ్ళు పెడుతూనే ఉన్నా. వీడియోస్ ఫాలో అయ్యే స్టార్టింగ్ నుంచి చూసే మన వాళ్ళందరికీ తెలుసు కదండి. అందుకనే గొబ్బిళ్ళు పెట్టుకోవటానికి, ముగ్గులు పెట్టుకోవటానికి వీలుగా కృష్ణయ్య ఎదురుగుండా సిద్ధం చేయించుకుంటున్నాను అనమాట అండి. మా నరసమ్మ అలికేస్తానన్నదండి ఇదంతా కూడాని. ఈరోజు ఆవు పేడ తెప్పించాను అనమాట ఫామ్ హౌస్ నుంచి. మీరు అనొచ్చు, ఆవులు బోల్డన్ని వస్తాయి కదమ్మా, ఆవు పేడ మీకు ఉంటుంది కదా అని. అవి వీధి గోవులు కదండి, అన్నీ తినేస్తూ ఉంటాయి అన్నమాట. చాలా స్మెల్ వస్తూ ఉంటుంది ఆ ఆవులు వేసే పేడ. ఫామ్ హౌస్ నుంచి తెప్పిస్తే మంచిగా ఆవు పేడ బాగుంటుంది అనమాట అండి. అందుకని అక్కడి నుంచే తెప్పిస్తాము. రేపటి నుంచి గొబ్బిళ్ళు కూడా పెడతానండి. హైదరాబాద్ నుంచి రంగులు కూడా తెచ్చుకున్నానండోయ్. క్రిందటి సంవత్సరం కూడా తెచ్చుకున్నానుగా, అలానే ఈ ట్రిప్ కూడా తెచ్చుకున్నాను. ఎలా ఉన్నాయండి నా ధనుర్మాసం ఏర్పాట్లన్నీ కూడా ఇలా సాగుతూ ఉన్నాయి అన్నమాట. మీరు కూడా ఏమైనా ఏర్పాట్లు చేసుకుంటున్నారా అండి? ఏం ఏర్పాటు చేసుకుంటున్నారు అనేది కూడా తప్పకుండా చెప్పండి. ఈ రోజుకైతే ఇక ఇదేనండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.